అమ్మ నువ్వు ఈ సినిమా చేసేటప్పుడు అనుకున్నావా, అరే నేను ఇట్లా అమెజాన్కు చేస్తున్నా కదా, మళ్ళీ మణరత్నం సార్ పిలిస్తే ఏం శోభిత నువ్వు అంత మా అమెజాన్కే చేస్తున్నావు ఏంది, పెద్ద సినిమాలు చెయ్యవా, బయటకు వచ్చే సినిమాటాకి సినిమాలు చేయవా అని అడిగితే ఎట్లా అని అనుకోలే? యాక్చువల్గా ఈ సినిమాతో పాటు నేను మోర్ దెన్ 6-7 months లాస్ట్ ఇయర్ నేను ఒక తమిళ సినిమా షూట్ చేశాను. పారంజిత్ డైరెక్టర్. అది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అది వచ్చినప్పుడు. ఇంకొక ఫ్యూ మంత్స్ తర్వాత వస్తుంది. అందులో ఫుల్ యాక్షన్, ధమాల్. అమ్మ నీకు ఇట్లా ఫైటింగ్లు గిట్ల ఎవరు నేర్పించారు మరి? అంటే వర్క్షాప్స్లా ఉంటాయి సినిమా ముందు. నాకు ఇష్టం మార్షల్ ఆర్ట్స్, బాగా ఇష్టం. నువ్వు అటు చెన్నైకి పోయి ఉండలేదా అమ్మ? మరి మణరత్నం సార్ ఎట్లా తీసుకున్నాడు నిన్న పిఎస్ సినిమాలకి? నాది మేడ్ ఇన్ హెవెన్ అని అమెజాన్ వాళ్ళదే. నాకు ప్రీవియస్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, Part 1, Part 2. అది బాగా హిట్ అయింది. నేను అనుకోవడం అది చూసి మేబీ పిలిచారు. నేను ఒకటి అనుకున్నా, మనలో మన మాట. ఈ సినిమాలో విశ్వదేవుని తీసుకున్నారు, శరణ్ ఏమో డైరెక్షన్ చేసిండు, ప్రొడక్షన్ ఏమో సురేష్ బాబు సార్ వాళ్ళు చేసిండ్రు కదా. ఎందుకు నాగ చైతన్య సార్ చేయను అన్నాడా? చేసేస్తే అయిపోతుండే కదా, మీ ఇద్దరు కలిసి ఒక సినిమానే అయిపోతుండే కదా. ఓ విశ్వదేవ్ నువ్వు పుసుకున్న నన్ను వద్దంటున్నారా అని అనుకోకు, నేను అడుగుతున్నా అంతే. దీనికి విషయాన్ని కరెక్ట్. మంచిగా నువ్వు నాగ చైతన్య సార్ చేసే సినిమా ఉన్నదా ఇప్పుడేమన్నా? రామ్జా అని అన్నట్టుగా వేపుతుందాం ఆలోచన లేదా మీ ఇద్దరు కలిసి చేస్తామంటని? అది మంచి స్టోరీ వస్తే అప్పుడు చూద్దాం. అందరం బలంగా కోరుకోవాలి. ముద్దుగా గట్టిగా సారు ఈ పిల్ల చేసినుంటే మా ఆయన బంగారమో, ఇప్పుడు ఎందుకంటే బంగారాజు అసలు సినిమాలన్నీ చేసిండ్రు కదా, మా ఆయన బంగారమో బంగారు కొండో ఇసుంటి ఏదైనా పెట్టుకుంటుంటే పేరు ముద్దు కదా. నాగార్జున సారే ప్రొడ్యూస్ చేస్తాడు ఎట్లయినా. ఈ మా ఇంట్లో పిల్లలేనా ఆయన ఏం చేయకపోతే ఏమనుకుంటారు పబ్లిక్ అనుకుని ఇక సారే చేస్తాడు. ఏమో మరి నా జర్నీ అయితే చాలా అదొక వేరే జోన్లో ఉంది ఇప్పటి వరకు. అదే జోన్లో ముందుకు. అమ్మ ఇప్పుడు నువ్వు ఏదైనా సినిమా చేసేటప్పుడు ఇంతమంది సినిమాలే కదా మీ ఇంట్లో. అమల మేడం సినిమా హీరోయినే, నాగార్జున సార్ హీరోనే, నాగ చైతన్య సార్ హీరోనే, నువ్వు హీరోయినే. ఇట్లా చేసినాక వీళ్ళు గిట్ల వచ్చి ఈ కథ చెప్పిండ్రు, గిట్ల ఉన్నది ఏమంటారు మరి పబ్లిక్ ఏమో, పబ్లిక్ ఎట్లుంటుండొచ్చు ఇట్లా ఏమన్నా అడుక్కుంటారా, మాట్లాడుకుంటారా? లేకపోతే నాది నాదే నీది నీదే, నీ ఉప్పులో నా కారం లేదు నా కారంలో నీ ఉప్పు లేదు? మనకి దగ్గర వాళ్ళు మనకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారంటే అది బాగుంటుంది, మంచిగానే అనిపిస్తుంది. కానీ నాకు ఇప్పటి వరకు ఓకే నేను చేస్తున్నాను, మీరేమనుకుంటున్నారు లేదా మీ ఫీడ్బ్యాక్ ఏంటి, అలా అది ఓకే వాళ్ళు స్టాంప్ వేస్తేనే నాకు ఓకే, అది నేను అలా ఉండను. నా డెసిషన్ నేను తీసుకోవాలి, నేను రెస్పాన్సిబుల్గా 100% ఇచ్చి బాగా చేయాలి, అంతే. నీ నిర్ణయం నీదే, అంతే. నీకు కథ నచ్చితే నువ్వు చేస్తావు అంతే. నాగ చైతన్య సార్ తోటి ఒక కథ పట్టుకరండి, శోభితమ్మ చేస్తుంది మంచిగా. అందులో అలా మార్షల్ ఆర్ట్స్ ఉంటాయా? మేమిద్దరం ఫైట్ చేసుకోవాలి బెస్ట్. ఇద్దరు మూడలు ఎందుకమ్మా ఇంట్లో కొట్టుకోరా? ఎట్లయినా పెళ్ళైనాక భార్య భర్త అన్నాక ఒక్కసారి కాకపోతే 2 సార్లనే కొట్టుకోడు. ఒకసారి కాదు 2 సార్లనే కొట్లాడుకుంటారు. రోజుకు కొట్లాడుకోకపోయినా వారంలో ఒకసారి కొట్లాడుకుంటారు. కొట్లాడుకోకపోతే ఆలోచన కదా, కొట్లాడుకోకపోతే కదా ఆలోచన చేయాలి. అవును.